హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. నక్కబావ పాకశాస్త్ర ప్రావీణ్యం. నక్కబావ కొత్తగా భోజనశాల తెరిచింది. అడవిలోని జంతువులతో పాటు మృగరాజు సింహాన్ని కూడా ప్రత్యేకంగా విందుకు ఆహ్వానించింది. అడవిలోని జంతువులు, పక్షులు వీలు చూసుకొని నక్క భోజనశాలకు వెళ్ళి విందారగిస్తున్నాయి. పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించడంతో అతిథులకు ఎంతో రుచితో కొత్త కొత్త వంటకాలు వండి వడ్డిస్తుంది. అన్నీ లొట్టలేసుకుంటూ తిని నక్కబావ చేతి వంటను మెచ్చుకోకుండా ఉండలేకపోయాయి. ప్రతిఫలంగా అవి ఇచ్చే బహుమతులు పుచ్చుకునేది నక్క. నక్కబావ అద్భుతమైన చేతి వంట గురించి 2 రోజుల్లోనే అడవంతా పాకింది. కొద్ది రోజుల్లోనే చుట్టుపక్కల అడవుల్లోకి పాకింది. దాంతో పక్కనున్న అడవుల్లోని జంతువులు కూడా నక్కబావ చేతి వంట తినాలని ఆరాటపడేవి. ఇంత జరిగినా అడవిరాజు సింహం మాత్రం నక్కబావ తెరిచిన భోజనశాలకు రావడం కుదరలేదు. పక్కనున్న అడవుల నుంచి కూడా వచ్చి రుచి చూసిపోతున్న విషయం దానికి తెలిసింది. నక్క రాజుగారిని ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికీ వీలు చిక్కకపోవడంతో వెళ్ళలేకపోయింది. కానీ ఇప్పుడు వెళ్ళాలని నిశ్చయించుకుంది సింహం. దుప్పిని తినగా అంటిన రక్తాన్ని తుడుచుకుంటూ నక్క తెరిచిన భోజనశాలకు వెళ్ళే ఏర్పాట్లు చేయమని మంత్రి తోడేలును ఆదేశించింది. మృగరాజు తన పరివారంతో భోజనశాలకు వస్తున్నట్టు నక్కకు వార్త అందింది. ఈరోజు ఇంకా ప్రత్యేకంగా వంటలు చేసింది. రాజుగారికి ఎదురెళ్ళి ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసి ప్రేమతో దగ్గరుండి వడ్డించింది నక్క. రాజుగారితో విచ్చేసిన తోడేలు, ఎలుగుబంటి, ఏనుగు లొట్టలేసుకుంటూ తినసాగాయి. కానీ సింహం మాత్రం లొట్టలేయలేదు. ఏదో తిన్నానని అనిపించింది. సింహం తృప్తిగా తినలేదని నక్క గ్రహించింది. లొట్టలేసుకొని తింటే విలువ తగ్గుతుందని సింహం భావించింది. కాబోలనుకుంది. నక్కకు ఖరీదైన కానుకలిచ్చి అక్కడి నుండి తన పరివారంతో ముందుకు కదిలాడు మృగరాజు. వంటకాలు ఎంత రుచిగా ఉన్నాయో, నేనింతవరకు ఇంత కమ్మని వంట తిని ఎరగను అంది ఎలుగుబంటి. నిజమే, అన్ని వంటలు ఎంతో రుచిగా ఉన్నాయి. ఏనుగు, తోడేలు. దాంతో సింహానికి చిరాకేసింది. ఆపండి మీ తిండిగోల అంటూ కసురుకుంది. తనకు అస్సలు ఆ వంటల్లో ప్రత్యేకతే కనపడలేదంది. పైగా రుచిగా కూడా లేవంది. అడవంతా నక్కబావ చేతి వంట మెచ్చుకుంటుంటే ఒక సింహానికే ఎందుకు నచ్చలేదో వారికి ఆ క్షణం అర్థం కాలేదు. సింహం తృప్తిగా తినలేకపోయిందని నక్క బాధపడినా విషయం మంత్రి తోడేలుకు తెలిసింది. ఈ విషయమై లోతుగా ఆలోచించింది. ఒక నిర్ణయానికి వచ్చింది. నక్కను బాధపడొద్దని త్వరలోనే రాజుగారు మరోమారు విందుకు వస్తారని, ఈసారి తప్పనిసరిగా మెచ్చుకుంటారని తోడేలు కబురు పంపింది. ఒకరోజు సాయంత్రం తోడేలు రాజుగారిని నక్క భోజనశాలకు వెళ్ళేలా ఒప్పించింది. సింహం ఆసక్తిగానే తిరిగి తన పరివారంతో విందుకు వెళ్ళింది. ఈసారి సింహం లొట్టలేసుకొని తిన్నది. పైగా ఇప్పుడు ఎంతో రుచిగా ఉన్నాయి కదా అంటూ తనతో వచ్చిన వాటిని ఉత్సాహపరిచింది. రాజా, నక్క వంటలో ఏమాత్రం తేడా లేదు. అప్పుడు ఇప్పుడు రుచిగానే వండింది. కానీ గతంలో మీరు ఆకలితో లేరు. అప్పుడే దుప్పిని వేటాడి ఆరగించి ఇక్కడ విందుకు కూర్చున్నారు. ఇప్పుడు ఆకలితో ఉన్నారు కాబట్టి అసలు రుచి తెలిసింది అంది తోడేలు. తన పొరపాటు గ్రహించి నక్కను తిరిగి అభినందించింది. బహుమతులిచ్చి సంతోషంగా అక్కడి నుంచి తన పరివారంతో వెనక్కు వెళ్ళాడు మృగరాజు. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.